ఈ సైజు మనకి క్యాటలిక్ కన్వర్టర్ ఉంటుంది కదా, అది పిన్న దగ్గర ఇది ఫిట్ అవుతుంది అన్నమాట యాక్చువల్గా. సో ఇది ఏంటంటే మనకి సన్నగా ఉంటుంది, హోల్ చిన్నగా ఉంటుంది పైపు. నాకు తెలియదు ఎందుకు ఇంత చిన్నది వేశారు, ఇదే సైజ్ వేయవచ్చు కదా అని నేను అనుకుంటాను ఎప్పుడు. బెండ్ పైప్ అన్నప్పుడు ఈ సైజ్ ఎందుకు ఇవ్వాలి, దానికి వచ్చే సైజే ఇస్తే అయిపోతుంది కదా దానికి అన్నప్పుడు అని అనుకుంటా. కానీ వీళ్ళు ఈ సైజే ఇస్తారు. ఈ నువ్వు RS200 NS200 ఏ బెండ్ పైప్ తీసుకున్నా, డామినర్ తీసుకున్నా ఇదే సైజ్ ఉంటుంది. సో దానికి ఇది గ్యాస్కెట్ అంటారు అన్నమాట. ఇది అదో టైప్ ఆఫ్ అల్యూమినియం లాగా ఉంటుంది, కానీ అల్యూమినియం కాదు ఇది. ఇది ఏ మెటీరియల్లో మనకు తెలీదు, కానీ ఇది గ్యాస్కెట్. ఇది పోతూ ఉంటే హీట్కి మెత్తగా పడిపోతూ ఉంటుంది అన్నమాట, అంటే ఒక రబ్బర్ సీల్ లాగా అయిపోతుంది. సో ఇది సన్నగా ఉంటుంది. మన బైక్ నుంచి వచ్చే సైలెన్సర్ ఉంటుంది కదా, ఆ హోల్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఇది దాంట్లో పెట్టినా మనకి ఇంత థిక్నెస్ తోటి మనకి గ్యాప్ వస్తుంది. సో మనం టైట్ చేసినా అది లూజ్గానే ఉండిపోతుంది. సో మనకి గ్యాస్కెట్ లీక్ అయితే సౌండ్ ఎలాగ వస్తుందో అలాగ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇలా పెట్టేయాలి. దీనికి ఇది ఇలా పెట్టేస్తే మనకి కరెక్ట్ సెట్ అయిపోతుంది, కరెక్ట్ సైజులో ఉన్నట్టు. అట్లా బైక్కి కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది, అప్పుడు కరెక్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను ఈ మధ్యలో పెట్టడానికి, ఎందుకంటే మనకి సపోర్ట్ ఏది ఉండదు. ఇది సైలెన్సర్కి ఉంటుంది, ఇది వచ్చేసి మనం పైన హ్యాంగ్ చేస్తాం. సో మధ్యలో వెయిట్ ఏదైనా ఉంటుంది కదా, సో దాని పర్పస్లో ఇట్లా ఏదైనా పెట్టేసి మనం మధ్యలో ఏదైనా ఒక చిన్న ప్లేట్ లాగా పైనుంచి క్యాటలిక్ కన్వర్టర్ ఉండే దగ్గరనైనా, లేకపోతే సైలెన్సర్ ఉండే ప్లేస్లో నుంచి అయినా దీనిలోకి వెళ్ళి ఒక ఎల్ షేప్ అట్లా తీసుకొని పెడితే సపోర్ట్ లాగా ఉంటుంది. అందుకని నేను ఇవి కూడా తీసుకున్నాను.